చూడండి ఇక్కడ వావ్ ఎంత బాగుందో ఒకసారి డిజైన్ చూడండి. చాలా చాలా లుక్ అయితే నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే గనక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఇలాంటి ప్రమోషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్ అయితే స్క్రీన్ కింద అయితే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇటు చూడండి, వావ్ ఈ డిజైన్ ఏంటో చాలా కొత్తగా ఉందండి. నేను మాత్రం ఎప్పుడు చూడలేదు. ఈ డిజైన్ అంత అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ఏంటో న్యాచురల్ గా నెట్ టైప్ లో ఇచ్చారండి డిజైన్. అండి ఎంత ప్లేస్ ఉందో చూసుకోండి, చాలా స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఆ డిజైన్ చూడండి, అల్టిమేట్ ఉంది అసలు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర ఇన్ఫో డెవలపర్స్. ఈ రోజు మనం బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అవి ఎక్కడుంది ఏంటి అనేది మీకు ముందు చూపిస్తాను. అలాగే ఇది 1.3 acres లో మంచి బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ లో మంచి మంచి ఫ్లాట్స్ అయితే డిజైన్ చేసి మనకి అందిస్తున్నారు. ఒకసారి ముందుగా లోపలికి వెళ్ళేసి ఫ్లాట్స్ అయితే చూసేద్దాం. ముందుగా ఎలివేషన్ చూస్తున్నారు కదా, చాలా చక్కగా అద్భుతంగా ఉందండి. ఇది మొత్తం 1.3 acres లో బిల్డ్ చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ 3 BHK ఫ్లాట్స్ అయితే మాత్రం అవైలబుల్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా పైన వ్యూ ఎంత చక్కగా ఉందో. ఈ 3 BHK ఫ్లాట్స్ వచ్చేసరికి 1656, 1818, 1854, 1944, 1980, 2178 SFT లో మాత్రం అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ అలాగే సూపర్ మార్కెట్స్ అన్ని నియర్ బై ఉన్నాయండి. పక్కనే మనకు 20 floor బిల్డింగ్ అయితే కూడా మనకి దగ్గరలో ఇక్కడ నుంచి కనిపిస్తుంది. వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది మొత్తం కమర్షియల్ ఏరియా అండి. కమర్షియల్ ఏరియా కాబట్టి మీకు ఇది నచ్చితే గనక వచ్చి గనక ఒకసారి పైన వృద్ధి కన్స్ట్రక్షన్స్ వాళ్ళది నెంబర్ ఇస్తాము, వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన ఛానల్ త్రూ వెళ్ళినట్టయితే కనుక మీకు కొంచెం కన్సెషన్ కూడా ఇస్తారు, కొంచెం ప్రైస్ అయితే తగ్గించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకసారి పైన ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి. అలాగే ఇక్కడికి వచ్చి మాత్రం మీరు ఫ్లాట్ ని మాత్రం ఓన్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ప్రాజెక్ట్ లో అయితే మొత్తం 70 ప్లాట్స్ అయితే ఉన్నాయండి. మీకైతే ఒక ప్లాట్ అయితే చూపించేస్తాను. ముందుగా మనం లోపలికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మనకి రైట్ సైడ్ లో ఒక టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చేసారు. అలాగే డిజిటల్ లాక్ అయితే మాత్రం ఇచ్చేసారు. ఇది సేఫ్టీ పర్పస్. చాలా డోర్ కూడా చాలా బందోబస్తుగా చాలా స్ట్రాంగ్ గా చేశారండి. అండ్ నెక్స్ట్ మనం హాల్లోకి వచ్చేసరికి టైల్స్ లోకి ఈ మొత్తం టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్ గా ఉంది హాల్ మాత్రం. అండ్ నెక్స్ట్ మనకు రైట్ సైడ్ లో టీవీ యూనిట్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. టీవీ యూనిట్ కి ఒక ప్లేస్ అయితే ఇచ్చేసారు. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గనక పెద్ద సోఫా అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు అండి. చాలా బాగా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ హాల్లో ఒక ఏసీ అయితే ఫిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి లోపలికి వెళ్లే ముందు కిచెన్ కూడా ఒకసారి చూసేసి మిగతా అంతా చూసేద్దాము. ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళిపోదాం. వావ్, కిచెన్ లోకి వెళ్తే గనక చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా మోడర్న్ గా ఉంది. మోడర్న్ కిచెన్ అంటే ఇదేనండి. ఎంత చాలా బాగుంది. ఈ పెయింటింగ్స్ కానీ ఈ టైల్స్ కానీ లుక్ వైజ్ మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చండి. మోడర్న్ కిచెన్ అంటే ఇదే అన్న అర్థం అయితే వస్తుంది దీనికి. ఒకసారి చూసుకుంటే గనక మీరు ఈ కబోర్డ్స్ చూసుకోండి, చాలా స్టైలిష్ గా ఇచ్చారు. ఇక్కడ చాలా కబోర్డ్ స్టైలిష్ గా ఇచ్చారు. అండ్ మనకి రైట్ సైడ్ లో మైక్రో ఓవెన్ పెట్టుకోవడానికి, లేదంటే ఇక్కడ మిక్సీ జార్ పెట్టుకోవడానికి, అండ్ ఇక్కడ స్టోరేజ్ పర్పస్ ఇవన్నీ చాలా చాలా వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉందండి. చాలా బిల్డింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం బాల్కనీలోకి వెళ్ళిపోదాం. బాల్కనీ కూడా చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం ఇంకా ఏమేమి రూమ్స్ ఉన్నాయో ఒకసారి మీకు అన్ని చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ మనం ఇలా లెఫ్ట్ సైడ్ లోకి వెళ్తే గనక లెఫ్ట్ సైడ్ లో ఒక స్టోర్ రూమ్ అయితే ఇచ్చేసారండి చిన్నగా. చాలా బాగుందండి. ఇక్కడ ర్యాక్స్ కూడా ఫిట్ చేసేసారు. చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. మనం ఏదైనా పాత వస్తువులు ఏమైనా ఉంటే గనక స్టోర్ రూమ్ లో ఫిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియా నిజంగా అద్భుతంగా ఉందండి. ఎంత ప్లేస్ ఉందో చూసుకోండి, చాలా స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఆ డిజైన్ చూడండి, అల్టిమేట్ ఉంది అసలు. చాలా అంటే చాలా చక్కగా ఇచ్చారు. ఈ లైటింగ్ లో నిజంగా దీపావళి ఫెస్టివల్ వైబ్ అయితే వచ్చేసిందండి. అంత బాగుంది అసలు. లైట్స్ తోటి చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ మన లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే గనక వాష్ బేసిన్ ఇచ్చేసారు. అక్కడ చూడండి, ఈ డిజైన్ గానీ ఇక్కడ అరేంజ్ చేసిన విధానం గానీ నిజంగా అల్టిమేట్ అనే చెప్పొచ్చండి. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, చాలా నీట్ గా రిచ్ లుక్ అయితే వచ్చేసిందండి మనకి. ఇక్కడైతే చిన్న సోఫా వేసారు, ఏదన్నా మీటింగ్స్ కోసం లేదంటే జస్ట్ చాయ్ పర్పస్ చాయ్ తాగుతూ ఉండొచ్చు ఇక్కడ కూర్చొని.
చాలా అంటే చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం, బెడ్రూమ్ చూసేద్దాము. చూడండి ఇక్కడ, వావ్ ఎంత బాగుందో ఒకసారి డిజైన్ చూడండి. చాలా చాలా లుక్ అయితే నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. ఫాల్ సీలింగ్, ఆ లైట్స్ ఇవన్నీ అసలు మూవీస్ లో ఎలా ఉంటాయో హౌసెస్ అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే విండో చూసుకున్నట్లయితే గనక చూడండి ఎంత బాగుందో, యూపీవీసీ విండో ఇచ్చేసారు వెంటిలేషన్ పర్పస్. మనం డే టైమ్ లో లైటింగ్ లేకపోయినా కానీ వెంటిలేషన్ అంత చక్కగా వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెడ్ ల్యాంప్ ఇచ్చేసారు, చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు ఏదైనా ఫ్లాట్ తీసుకున్నప్పుడు మీరు కూడా చక్కగా ఇలాంటి డిజైన్ చేయించుకోవచ్చు అండి, అంత బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళిపోదాం. ఈ బెడ్రూమ్ లో వాష్రూమ్ అయితే వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చేసారండి. ఈ టైల్స్ కానీ డోర్స్ కానీ వీటి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. చూసుకున్నారు కదా, ఈ వాష్రూమ్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. చాలా మోడర్న్ లుక్ తో అయితే ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇది వాల్ కే ఫిట్ చేశారండి. మనకి ప్లేస్ కలిసి వస్తుంది కదా, అట్లా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ లాగా ఇచ్చేసారు. ఇది కూడా చాలా బాగుందండి. నిజంగా క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. 100% క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. అండ్ అలాగే మంచి వాస్తు, కరెక్ట్ గా 100% వాస్తు అయితే వాస్తులో మాత్రం ఇది బిల్డ్ చేశారండి. నిజంగా ఒకసారి వచ్చి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇలాగే మా ఛానల్ ని ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే గనక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఇలాంటి ప్రమోషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే గనక మా ఛానల్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్ అయితే స్క్రీన్ కింద అయితే ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి బాల్కనీ ఇచ్చేసారు. బాల్కనీ కూడా ఒకసారి చూసేద్దామండి. వావ్ చూడండి ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈవినింగ్ టైమ్స్ లో టీ తాగుతూ ఇక్కడ కూర్చొని చక్కగా మొత్తం ఇదంతా చూస్తూ హాయిగా టీ తాగుతూ ఉండొచ్చండి. మనకి ప్లాంట్స్ కూడా ఇక్కడ చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో. మీరు ఒకవేళ ఈ ఫ్లాట్స్ తీసుకున్నట్టయితే కనుక మీరు కూడా చక్కగా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. మనసుకైతే ప్రశాంతంగా ఉంటుందండి ఈ గ్రీనరీ చూసినప్పుడల్లా. సో మీరు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ కి వెళ్ళిపోదామండి. ఒక బెడ్రూమ్ అయితే చూసాము, ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూపించేస్తాను. చూడండి ఈ బెడ్రూమ్ చూడండి. ఈ బెడ్రూమ్ లోకి వచ్చేసరికి ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ స్పేషియస్ గా ఉందండి, చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ బెడ్ కింగ్ సైజ్ బెడ్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అలాగే యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చేసారు. డే టైమ్ లో కూడా లైట్ లేకుండా, లైట్స్ వేయకుండా నేచురల్ లైట్ అయితే మనకైతే వచ్చేస్తుందండి. ఇంకా వుడ్ వర్క్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ఎలా చెప్పానో అట్లనే నీట్ గా మాత్రం వుడ్ వర్క్ కూడా ఫినిష్ చేసేసారు. మనం ముందున్న ఇక్కడ ఏ వాష్రూమ్ ఒకసారి చూసేద్దాము. ఈ వాష్రూమ్ కూడా వెస్టర్న్ ఇచ్చేసారండి, వెస్టర్న్ కమోడ్ ఇచ్చేసారు. ఇక్కడేమో ఒక వాష్ బేసిన్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా కొన్ని షెల్ఫ్స్ అయితే ఇచ్చేసారండి, స్టోరేజ్ పర్పస్ ఏదైనా క్లోత్స్ అవన్నీ పెట్టుకోవడానికి మనకి చక్కగా ఇచ్చేసారు. ఎక్కడ ఒక్క వస్తువు కూడా బయటకు అనేది కనిపించకుండా లోపలే అరేంజ్ చేసేసుకోవచ్చు. అంత ఎక్కువ స్పేస్ ఇచ్చేసారు, చాలా బాగుందండి. నాకైతే నిజంగా చాలా నచ్చింది. మీరు ఎవరన్నా ఈ ఫ్లాట్స్ మీకు కూడా నచ్చి కొనుక్కోవాలనుకుంటే కనుక తొందరగా కొనేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువే ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ ఇటు చూడండి, వావ్ ఈ డిజైన్ ఏంటో చాలా కొత్తగా ఉందండి. నేను మాత్రం ఎప్పుడు చూడలేదు ఈ డిజైన్, అంత అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ఏంటో న్యాచురల్ గా నెట్ టైప్ లో ఇచ్చారండి డిజైన్. చూస్తున్నారు కదండి, ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకా మనం బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారండి. ఇల్లు అయితే, ఈ ఫ్లాట్ అయితే మాత్రం నాకు చాలా నచ్చేసిందండి, నిజంగా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది చూసుకోండి, ఆఫీస్ పర్పస్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. చక్కగా ల్యాప్టాప్ పెట్టుకొని మంచిగా చేసుకోవచ్చు. పిల్లలేమో అక్కడ స్టడీ చేసుకోవడానికి, రీడింగ్ చేసుకోవడానికి అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కింగ్ సైజ్ బెడ్ అయితే ఇక్కడ ఫిట్ అవుతుందండి. ఈ వర్క్ చూసుకున్నారంటే మాత్రం చూడండి ఎంత డిజైన్ ఎంత చక్కగా ఇచ్చారో, చాలా బాగుందండి. మెయింటెనెన్స్ ఫ్రీ, ఏ ఒక్క వస్తువు కూడా బయటకు కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ విండో కూడా చూసుకున్నట్లయితే యూపీవీసీ విండో, ఒక గ్లాస్ ఇచ్చేసారు. నెట్ మస్కిటోస్ కి రాకుండా నెట్ కూడా పెట్టేశారు, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూసుకోండి రూమ్ అంతా. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మాత్రం అక్కడ ఉందండి. ఇక్కడేమో బుక్స్ స్టోర్ చేసుకోవడానికి, లేదంటే క్లోత్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ కూడా బుక్స్ పెట్టేసుకోవచ్చు, చాలా బాగుందండి. చూసారు కదా ఈ ఫ్లాట్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇది పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 5750 ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ సైనిక్ పురి కాప్రా ప్రాంతంలో ఉంది. ఈ జ్యోతి సెర్నిటీ ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి.
1.3 ఏకర్స్ స్థలంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 70 ఫ్లాట్స్ ఉన్నాయండి. మొత్తం 5 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక ఫ్లోర్ లో 14 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 3 బిహెచ్కే ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అందులోనూ ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అవి 1656 నుంచి 2178 స్క్వేర్ ఫీట్ వరకు అందుబాటులో ఉన్నాయండి. ప్రాజెక్ట్ డిసెంబర్ ఎండింగ్ వరకు రెడీ అయిపోతుంది. ఇంకొక ముఖ్యమైన హైలైట్ ఏంటంటే 5750 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో పెద్ద క్లబ్ హౌస్ మరియు కమ్యూనిటీ ఏరియా కూడా ఉంది. ఫంక్షన్స్, గ్యాదరింగ్స్, ఫ్యామిలీ ఈవెంట్స్ కి చాలా పెద్ద ప్లేస్ అయితే ఉందండి. సౌకర్యాలు కూడా బాగా ప్లాన్ చేశారు. పిల్లలు ఆడుకునే ఏరియా, వాకింగ్ ట్రాక్, అవుట్డోర్ జిమ్, పారాబోలిక్ సిట్టింగ్ ఏరియా, ఇండోర్ గేమ్స్ హాల్, మల్టీపర్పస్ బ్యాంకెట్ హాల్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్, టెర్రస్ గార్డెన్ సిట్అవుట్, జాగింగ్ ట్రాక్, సెంట్రలైజ్డ్ గ్యాస్ సిస్టమ్, అదనంగా ల్యాండ్స్కేప్ గార్డెన్ కూడా ఉందండి. మొత్తానికి లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. నచ్చిన వారు వెంటనే వచ్చి ఈ ఫ్లాట్స్ ని ఓన్ చేసుకోండి. అండ్ మన ఛానల్ త్రూ వెళ్తే గనక కొంచెం తగ్గించి అయితే అవకాశం అయితే ఉంది. దీనికి ఎటువంటి మీడియేటెడ్ ఛార్జెస్ అయితే ఉండవు. డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చేస్తాము. మీరు ఓనర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది జస్ట్ ఈసీఐఎల్ నుంచి అండ్ ఓఆర్ఆర్ నుంచి మనకు జస్ట్ 15 మినిట్స్ లో వచ్చేయొచ్చండి ఇక్కడికి మాత్రం. నిజంగా దీనికి 80% లోన్ అయితే అవైలబుల్ ఉందండి.